హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ గోదావరి ఫ్యామిలీ. ఫ్రెండ్స్, ఈరోజు మనం ఎంతో టేస్టీగా ఉండే చికెన్ బొండాలు ఈవినింగ్ టైంలో స్నాక్స్కి ఇవి చాలా బాగుంటాయి. ఫ్రెండ్స్, ఈ రెసిపీ చూసే ముందు ఈ వీడియో లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్? ఇప్పుడు వచ్చేయండి. కావాల్సిన పదార్థాలు: ముందుగా చికెన్ తీసుకుందాం, తర్వాత బ్రెడ్, తర్వాత ఎగ్స్, నూనె మరియు సాల్ట్, కొత్తిమీర, పచ్చిమిర్చి, మిరియాలు, దాల్చిన చెక్క, నిమ్మకాయ, జీలకర్ర, ఒలిచి ఉంచిన వెల్లుల్లి రెబ్బలు, అల్లం, ధనియాలు, యాలకులు, తర్వాత లవంగాలు, అలా తీసుకున్న ఇంగ్రీడియంట్స్ అన్నీ. తర్వాత ఒక బౌల్ తీసుకొని ఒక ఎగ్ పగలగొట్టుకొని మనం ఉంచుకొని బాగా షేక్ చేసుకొని ఉంచుకుందాం, పక్కన పెట్టుకుందాం. తర్వాత బ్రెడ్ ముక్కలు తీసుకొని సైడ్ లేయర్స్ అన్నీ కూడా ఇలా కట్ చేసేసుకొని మనం బాగా చూడండి ఒక 4 పార్ట్స్ కింద మనం కట్ చేసేసుకుందాం. చూడండి, మొత్తం అన్నీ కూడా అలా కట్ చేసేసుకొని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు వీటిని అన్నీ కూడా కట్ చేసుకున్న తర్వాత మిక్సీలో వేసేసుకొని మొత్తం అంతా కూడా పౌడర్ లాగా మిక్సీ చేసేసుకుందాం. ఇలా మిక్సీ చేసేసుకున్న తర్వాత చూడండి, తర్వాత మిక్సీ తీసుకొని మళ్ళీ చికెన్ ముక్కలు వేసేసుకుందాం. చికెన్ ముక్కలు వేసేసుకున్న తర్వాత ఇందులో చూడండి 4 పచ్చిమిర్చి, తర్వాత ఇంచు అల్లం ముక్క, తర్వాత వెల్లుల్లి రెబ్బలు వేస్తున్నాను. చూడండి, వెల్లుల్లి రెబ్బలు ఇలా. దీని తర్వాత చూడండి ధనియాలు, తర్వాత కొంచెం మిరియాలు, తర్వాత కొంచెం లవంగాలు, తర్వాత దాల్చిన చెక్క, యాలకులు, కొంచెం జీలకర్ర, 1/2 స్పూన్ జీలకర్ర అయితే సరిపోతుంది. తర్వాత చూడండి ఒక నిమ్మచెక్క తీసుకొని మొత్తం అంతా కూడా బాగా పిండేసుకుందాం. ఇలా పిండేసుకొని తర్వాత కొంచెం కొత్తిమీర, చూడండి మొత్తం నేను కొత్తిమీర వేస్తున్నాను. ఇప్పుడు కొంచెం కొత్తిమీర వేసేసుకొని తర్వాత ఈ మిశ్రమానికి అంతటికీ కూడా మనం కొంచెం సాల్ట్ వేసేసుకుందాం. మొత్తం అంతా సరిపడా సాల్ట్ వేసేసుకొని మిక్సీ పట్టేసుకుందాం. చూడండి, మధ్య మధ్యలో కొంచెం కొంచెంగా వాటర్ వేసుకొని మనం మొత్తం అంతా కూడా మెత్తగా మిక్సీ పట్టేసుకుందాం. ఇలా మిక్సీ పట్టేసుకున్న తర్వాత చూడండి మిశ్రమాన్ని తీసుకొని చిన్న చిన్న బాల్స్ కింద చేసుకుంటున్నాను. ఇప్పుడు చూడండి చిన్న చిన్న బాల్స్ కింద చేసుకొని ఆ ఎగ్ మిశ్రమం ఉంది కదా, ఆ ఎగ్ మిశ్రమంలో అలా ముంచేసుకొని తర్వాత చూడండి ఇప్పుడు ఈ బాల్స్ని మనం ఇంతకుముందు బ్రెడ్ పౌడర్ చేసుకొని ఉంచుకున్నాం కదా, ఆ పౌడర్లో మొత్తం అంతా కూడా ఇలా దొర్లించేసుకుందాం. ఇలా దొర్లించేసుకొని ఆ మిశ్రమం అంతా పట్టేలాగా దొర్లించుకొని మనం అలా ఉండలు చేసుకొని పక్కన పెట్టేసుకుందాం. చూడండి మొత్తం అన్నీ కూడా నేను ఇలా చేసేసుకున్నాను. తర్వాత స్టవ్ మీద ఆయిల్ వేడి చేసుకొని అందులో ఈ బాల్స్ అన్నీ కూడా మనం ఇలా వేసేసుకుందాం. చూడండి మొత్తం అన్నీ కూడా ఇలా బాల్స్ వేసేసుకొని గోల్డెన్ కలర్, లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు బాగా వేయించేసుకుందాం. చూడండి మొత్తం అన్నీ కూడా నేను వేయించేస్తున్నాను. లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించేసుకున్న తర్వాత ఇవి చట్నీతో తిన్నా, టమాటో సాస్తో తిన్నా కూడా చాలా బాగుంటుంది ఈవినింగ్ టైంలో స్నాక్స్కి. ఇప్పుడు చూడండి గోల్డెన్ కలర్లోకి వచ్చేసినవి. ఇప్పుడు నేను సర్వింగ్ ప్లేట్లో తీసేసుకుంటున్నాను. చూడండి మొత్తం అన్నీ కూడా ఇలా సర్వింగ్ ప్లేట్లో తీసేసుకొని సర్వ్ చేసేసుకుందాం. చూడండి నేను పక్కనే టమాటో సాస్ కూడా పెట్టుకున్నాను. ఇలా తీసుకొని టమాటో సాస్లో ముంచుకొని తింటుంటే చాలా బాగుంది. మీరు కూడా ట్రై చేయండి. అదేవిధంగా ఈ వీడియో లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.